హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విషాదం, లోయలో పడ్డ బస్సు 20 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పాకిస్తాన్లో బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలతో సహా 20 మంది మరణించారు. ఇక పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రావల్పిడి నుంచి గిల్గిట్టి పాకిస్తాన్ వైపు వెళ్తుండగా డయామార్ జిల్లాలోనే కారాకోరం హైవేపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇక అనంతరం బస్సు అదుపు తప్పి లోయలో పడిందన్నారు. ఇక ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇక 15 మంది క్షతగాత్రులను చీలాస్లోనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనపై గిల్గిట్ బల్టిస్టాన్ సీఎం హాజీ గుల్బర్గ్ ఖాన్ స్పందించారు. ఇక మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ దుర్ఘటన తర్వాత చీలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్గిట్ బల్టిస్టాన్ ప్రభుత్వం ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ తెలిపారు.